అనే ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చారు, తప్పుడు ప్రచారాన్ని. అంటే ఇలా దృష్టిలో ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు అన్నమాట. ఈ సైకోగాళ్ళ దృష్టిలో ప్రజలు ఎవరు కూడా ప్రశాంతంగా ఉండకూడదు. ఇక్కడ మీకు వీడియో చూపిస్తాను చూడు. అలా ప్రచారం చేయగానే పాపం వీళ్ళంతా పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళాలో తెలియక సామాన్ అంతా సర్ది పెట్టేసుకొని ఎప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పేసి బిక్కుమని ఎదురు చూస్తున్నారంట. ఆ వీడియో కూడా వినిపిస్తాను చూడండి ఒకసారి. చూసారు కదా, నీళ్ళు వచ్చేసినాయి, అప్పుడే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారంట. ఈ సైకోగాలు చేసే పని అది. వాళ్ళ దృష్టిలో ప్రజలు ఎవరో ప్రశాంతంగా ఉండకూడదు. ప్రజలు ఎప్పుడు కూడా బిక్కుమని భయమని బతకాలన్నమాట. అదొక జన్మ. మళ్ళీ నిన్న అర్ధరాత్రి హుటాహుటన పోలీసు వారు వీళ్ళంతా వెళ్ళి అలాంటిది ఏమీ లేదు, అదంతా ఫేక్ ప్రచారం అది అని పోలీసు వారు చెప్పడం, మంత్రి నారాయణ గారు హుటాహుటన అక్కడికి వెళ్ళడం, అక్కడంతా మళ్ళీ ప్రజలకు చెప్పడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఇది ఒక పెద్ద తంతు ఇదంతా కూడా. ఈ మనుషులు ఏంటంటే నాకు అర్థం కాదు. ఎంతసేపు అబద్ధాలు, ఎంతసేపు విష ప్రచారం, ఏదో రకంగా ప్రభుత్వం పైన విషయం జిమ్మేయాలని చెప్పేసి అని ఆడెవడో ఒకడు ఉన్నాడు. ఇప్పుడు విజయవాడ వరదల్లో మునిగిపోయింది కాబట్టి అమరావతి రాజధానిగా పనిచేయదు, అది కూడా మునిగిపోయింది అని చెప్పేసి అని అంటాడు. అమరావతి మునిగినట్టు ఎక్కడ ఒక వీడియో కూడా బయటికి రాలా. పోనీ సాక్షిలో కూడా కొంతమంది పోటుగాలు చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు మీడియాని మేనేజ్ చేశారు, యజమానులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతల్లో ఉంటారు కాబట్టి అమరావతి మునిగిపోయింది, ఆ వీడియోలు బయటికి రానివ్వట్లేదు అని చెప్పేసి అని మాట్లాడతారు. మరి సాక్షి యజమాని ఏమి చంద్రబాబు నాయుడు గారు గుప్పిట్లో లేని వ్యక్తి కదా, ఉందా? లేదు. సాక్షిలు ఎందుకు చూపించలేదు? మరి ఊరికి ఏదో విష ప్రచారం కాకపోతే అమరావతి రాజధానిగా పనిచేయదు, సరే కాసేపు మీ మాటే కరెక్ట్ అని చెప్పేసి అని అనుకుంటాం. అమరావతి ప్రాంతం మునిగిపోద్ది, రాజధానిగా పనిచేయదు, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది, ఓకే. జగన్మోహన్ రెడ్డి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తాడు అక్కడే, అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడా? పెద్ద సభలు పెట్టుకున్నాడు కదా, మరి ఎందుకు ఇచ్చాడే? అక్కడ అంత మునిగిపోయే ప్రాంతంలో 50,000 మందికి ఇల్లు ఎలా ఇచ్చాడు? ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చాడు? ఎవరో పక్కన పెడితే సభలెట్టి ప్రచారం చేసుకున్నాడు కదా, నేను 50,000 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తానని చెప్పేసి అని. అంటే ఏంటి, 50,000 మందిని చంపేద్దామనా? 50,000 కుటుంబాలను చంపేద్దామని ప్లాన్ చేసాడే జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానాలు చెప్పరు ఎవరు. కేవలం మునిగిపోద్ది అంతే. కేవలం ఒక ప్రాంతం మీద కక్ష కట్టిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైసీపీ పార్టీయే. ఎందుకు అంటే క్యాస్ట్, అక్కడ కమ్మలు ఎక్కువ ఉంటారని చెప్పేసి అదొక ప్రచారం. వాస్తవానికి అక్కడ కమ్మ కంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ రాజధాని ప్రాంతంలో. అయినా సరే అదొక కులపిచ్చి మాట. కమ్మలు ఉన్నారు కాబట్టి మనం విషయం చిమ్మేయాలి, ఒక కులం మీద పడి ఎడుతున్నారు. దానికోసమని చెప్పి ఇవన్నీ కూడా దానికి నిదర్శనం ఇదే. మన ప్రజలు అంత ఇబ్బంది పడ్డారో చూసేరేలో, చూసిన తర్వాత కూడా మళ్ళీ అదే విష ప్రచారం చేస్తున్నారంటే ఇంకెలా మనుషులు అనాలా దున్నపోతలు అనాలా నాకైతే అర్థం కావట్లా. మనిషి జన్మ అయితే కాదు వెళ్తాయి. ఆ సాక్షిలోని అంతే, ఆ సాక్షి టీవీలోని అంతే. ఇంకేముంది, మునిగిపోయింది. అసలు దీనికి అంతటికే కారణమే జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఈ బుడమేరు వాగుకు సంబంధించి పూడికలు తీసి ఉంటే, దానికి సంబంధించి మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు. అవి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఆమె ఏమీ చేయకుండా వదిలేసాడంటే గాలికి వదిలేసాడు. ఇవాళ వచ్చి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మాట్లాడతాడు. దీనికి మూల కారణమే జగన్మోహన్ రెడ్డి కదా. ఏదో రకంగా విజయవాడ ప్రాంతాన్ని ముంచేయాలి, విజయవాడతో పాటు అమరావతిని కూడా ముంచేయాలి. ఇక అమరావతి మునిగిపోయింది, రాజధానిగా పనిచేయదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పైన రాజధాని ప్రాంతం మీద బురద జల్లే ప్రయత్నం చేయాలి. నేను అందుకే 3 రాజధానులు అన్నానని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చుకోవాలి. అంతేనా? అంతకుమించి ఏమైనా ఉందా? ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు రాజధాని కంప్లీట్ అయిపోయింది అనుకోండి, క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్ది. అది వీడు ఒప్పుకోరు, వీడు చూడలేడు. జగన్మోహన్ రెడ్డి అస్సలు చూడలేడు.
ఓర్చుకోలేడు. అందుకని చెప్పేసానే కదా అధికారంలోకి రాగానే 3 రాజధానులు అన్నాడు. ఎందుకు? అమరావతి పూర్తయితే అది ఎవరి హయాంలో అయినా క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళుద్ది. ఎవరు ప్రారంభించారు, ఎవరు మొదలుపెట్టారు, ఎవరు నిర్మించారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరే వినపడుతుంది. అది అలా ఓర్చుకోలేరన్నమాట. చూసి తట్టుకోలేని బ్యాచ్ ఈ బెటాలియన్ అంతా కూడా. చూడ మహిళలు ఎంత భయంగా ఉన్నారో చూడు, చెప్తారు సమాధానం వాళ్ళు కరెక్ట్గా. అదిగా చూసావా, చిన్న చిన్న పిల్లలతో పాపం ఆ రాత్రి సమయంలో అప్పటికప్పుడు మీరు ఒక విష ప్రచారం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళంతా కూడా? ఎక్కడ పారిపోతారో అర్ధరాత్రులు. మేము మనిషి జన్మ ఎత్తలేదండి మీరు. ఇంకా నీకంటే పశువులు అయ్యి మీకు కొద్ది ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటాయి. మీరు వాళ్ళకనే వీళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు, వీళ్ళు ప్రశాంతంగా పడుకోకూడదు. అసలు వీళ్ళు బిక్కుమని భయమని బతకాలి. ఈ ఆలోచన ద్వారా ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లా. పూర్తిగా సైకో నా కొడుకులా తయారవుతున్నారు రోజు రోజుకి. సైకోల కంటే ఘోరంగా తయారయ్యారు. ఒకటి కాదు, అన్నీ అబద్ధాలే, అన్ని విష ప్రచారాలే. మనుషులా మానలా ఒక్కొక్కసారి అర్థం కాదు. మీకంటే పశువులు ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నాయకుల్ని కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానంతో సహా ఒక్కొక్కసారి పశువులు ఏమనిపిస్తుంది. చూడు ఇంకా ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తా పాపం. చూసారా, వాళ్ళు చేసిన విష ప్రచారం వల్ల, తప్పుడు ప్రచారం వల్ల చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని పాపం బిక్కుమని భయంతో బతుకుతున్నారు అక్కడ. ఇలా ఉంటాయి వెళ్తుంది. చూస్తే ఒక్కొక్కసారి ముఖాన్ని కాంట్రీ చుమ్మేయాలని పెద్ద జగన్మోహన్ రెడ్డి మీద. అంత దరిద్రుడు, అంత నీచుడు, సంస్కారహీనులారా. ఏమొచ్చింది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే? వాళ్ళని భయపెట్టి మనం సాధించేది ఏముంటుంది అని అడుగుతున్నా. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మనం సాధించేది ఏముంటుంది? రాజకీయంగా లబ్ధి పొందేది ఏముంటుంది? ఏముండదు. వాళ్ళకి